వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి క్యాలెండర్ యొక్క లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో పాటుగా ఏపీపీఎస్సి నుండి రాబోయే నోటిఫికేషన్స్లో ఏజ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మరియు లైబ్రరీ పోస్టులు, డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు, ప్రిలిమ్స్ మరియు నెగిటివ్ మార్క్స్ సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, అంతేకాకుండా ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి జేఎల్, డిఎల్, పిఎల్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కావాలంటే ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్తో పాటుగా ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు అక్కడ కూడా జాయిన్ అవ్వండి. వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఎప్పటికప్పుడు జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. పూర్తి వివరాలు అనేవి చెప్పే ముందు మీ అందరికీ కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. ఏపీ మరియు తెలంగాణలో ఎవరైతే పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా అన్అకాడమీ యాప్లో ఉచితంగా మాక్ టెస్ట్ అనేది జనవరి 24, 31 తేదీల్లో కండక్ట్ చేస్తున్నారు. ఇందులో మొదటి ర్యాంక్ వచ్చే వారికి 1 year సబ్స్క్రిప్షన్, సెకండ్ ర్యాంక్ వచ్చే వారికి 6 నెలల సబ్స్క్రిప్షన్, థర్డ్ ర్యాంక్ వచ్చే వారికి 3 నెలల సబ్స్క్రిప్షన్ అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి పరీక్ష అనేది ఆ రోజు ఉదయం 10 గంటలకి జరుగుతుంది. టెస్ట్ అనాలిసిస్ కూడా అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఇస్తారు. అంతేకాకుండా అన్అకాడమీలో మీకు ప్రతిరోజు కూడా ఉచితంగా 2020 అనే పేరుతో పరీక్షలు అయితే కండక్ట్ చేస్తున్నారు. వీటిని అన్లాక్ చేయాలంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. INB10 అనే కోడ్ కానీ యూజ్ చేసినట్లయితే మీరు వీటిని అన్లాక్ చేయొచ్చు. అన్అకాడమీ యాప్లో మీకు ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్కి సంబంధించినటువంటి అన్ని రకాల కోర్సెస్తో పాటుగా ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మీకు టాప్ ఎడ్యుకేటర్స్తో ఈ యొక్క క్లాసెస్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ మీకు చాలా ఫ్రీ క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి. వీటిని అన్లాక్ చేయాలంటే INB10 అనేటువంటి కోడ్ అయితే యూజ్ చేయండి. అన్అకాడమీ యాప్లో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి రక్షక్ అనే పేరుతో జనవరి 25 నుంచి ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి సంబంధించి సాధన అనే పేరుతో కొత్త బ్యాచెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. వీటిని అన్లాక్ చేసేటప్పుడు మీరు INB10 అనేటువంటి కోడ్ అయితే యూజ్ చేయండి. ఏదైనా సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు INB10 కోడ్ యూజ్ చేసినట్టే మీకు 10% ఆఫ్ అయితే వస్తుంది. అన్అకాడమీ యాప్లో మీకు ఎలాంటి కోర్స్ తీసుకున్నా సరే EMI ఆప్షన్ ద్వారా కూడా అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించినటువంటి లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేశాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే డీటెయిల్స్ అన్నీ కూడా ఏపీపీఎస్సికి సంబంధించి ఈ నెల 20వ తేదీన ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క మీటింగ్లో కొన్నింటికి సంబంధించి డిస్కస్ చేయడం జరిగింది. మరి ఈ మీటింగ్లో ఉన్నటువంటి అజెండాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వివరాలు కూడా నేను పూర్తి క్లారిటీగా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా చూడండి. ఇప్పటికే మనకి 2018లో పాలిటెక్నిక్ లెక్చరర్ మరియు డిగ్రీ లెక్చరర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటికి సంబంధించి పరీక్షలు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. వీటిని సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా క్యాండిడేట్స్ని 1:2 రేషియోలో పిలవాలి అనే దానిపై చర్చించడం జరిగింది. ఇది మనకి ఫస్ట్ పాయింట్ అన్నమాట. ఈ యొక్క మీటింగ్లో డిస్కస్ చేసినటువంటి అజెండాలో ఉన్నటువంటి ఫస్ట్ పాయింట్. మరి సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే మనకి ఇప్పటికే జూనియర్ లెక్చరర్కి సంబంధించి కూడా 2018లో మనకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. వీటికి సంబంధించి ఎవరైతే ఇంటర్వ్యూస్కి హాజరు కాలేదో వారి ప్లేస్లో కొత్తగా క్యాండిడేట్స్ని పిలవాలి అనే దానిపై కూడా చర్చించడం అయితే జరిగింది. ఇది మనకి ఈ యొక్క మీటింగ్లో ఉన్నటువంటి సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే మనకి సప్లిమెంటరీ సెలక్షన్ నోటిఫికేషన్ టు ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఓకే, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి సంబంధించి సప్లిమెంటరీ సెలక్షన్ నోటిఫికేషన్ అనేది ఇవ్వాలి అనే దానిపై కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇది మనకి థర్డ్ పాయింట్. తర్వాత చూసుకున్నట్లయితే టెంపరరీ ప్రమోషన్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ ఏపీపీఎస్సి రిప్రజెంటేషన్ సబ్మిటెడ్ బై ద ఎంప్లాయీస్ అసోసియేషన్. అంటే ఆల్రెడీ ఏపీపీఎస్లో ఎవరైతే టెంపరరీగా వర్క్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి ప్రమోషన్స్కి సంబంధించి ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇచ్చినటువంటి లిస్టుపై కూడా డిస్కస్ అయితే చేయడం జరిగింది. అంటే ఆల్రెడీ టెంపరరీగా ఎవరైతే ఏపీపీఎస్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నమాట. మనకి ఇది మనకి ఫోర్త్ పాయింట్. ఇక ఫిఫ్త్ పాయింట్ చూసుకున్నట్లయితే త్వరలో రాబోయే నోటిఫికేషన్స్, అందులో తీసుకురావాల్సినటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే ఉన్నాయి. ఇందులో
ఉన్నటువంటి డీటెయిల్స్ అయితే మనం చూద్దాం. ఇవి కూడా మనకి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి పాయింట్ అనేది ఏజ్కి సంబంధించి. ఇక్కడ ఏజ్ అనేది ఏపీపీఎస్సీ నుంచి త్వరలో రాబోయే అన్ని ఉద్యోగాలకి కూడా ఏజ్ అనేది 47 ఇయర్స్ వరకు కూడా పెంచాలి అనే దానిపై డిస్కస్ చేయడం జరిగింది. ఏజ్ లిమిట్ షుడ్ బి 47 ఇయర్స్ ఫర్ ఆల్ ద ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ఏపీపీఎస్సీ త్వరలో నిర్వహించబోయే అన్ని రకాల పరీక్షలకి కూడా ఏజ్ లిమిట్ అనేది మాక్సిమం 47 ఇయర్స్ వరకు కూడా పెట్టాలని డిస్కస్ చేశారు. ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఎవరైనా సరే ఉన్నట్లయితే మరియు మిగతా అభ్యర్థులందరికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్స్ మేరకు ఎలాగో సడలింపు అయితే ఉంటుంది. 47 ఇయర్స్ అనేది మనకి ఓసీ క్యాండిడేట్స్కి ఓపెన్ కేటగిరీలో అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మరో పాయింట్ చూసుకున్నట్లయితే 5A ఇప్పుడైతే నేను ఏజ్కి సంబంధించి చెప్పాను. 5Bలో చూసుకున్నట్లయితే నోటిఫికేషన్స్ ఫర్ వేరియస్ రిక్రూట్మెంట్స్ టు బి ఇష్యూడ్ ఇమీడియట్లీ. అంటే మనకి మిగతా నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొందరగా రిలీజ్ చేయాలి అనే దానిపై కూడా డిస్కస్ చేయడం జరిగింది. మరో పాయింట్ సి చూసుకున్నట్లయితే యాన్యువల్ క్యాలెండర్ ఇయర్ షుడ్ బి అనౌన్స్డ్. అంటే ప్రతి సంవత్సరం కూడా రిలీజ్ చేయాలి అనుకున్నటువంటి ఏపీపీఎస్సీ క్యాలెండర్ని కూడా తప్పనిసరిగా రిలీజ్ చేయాలి అనే దానిపై మనకి ఈ యొక్క 5C పాయింట్లో డిస్కస్ చేయడం జరిగింది. మరో పాయింట్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ 5Dలో చూసుకున్నట్లయితే లైబ్రరీ పోస్ట్స్ అండ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్ట్స్ notification shall be issued in this year since these vacancies not notified for last 15 years. అంటే మనకి గత 15 సంవత్సరాలుగా కూడా లైబ్రరీ ఉద్యోగాలు డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అయితే ఇవ్వట్లేదు. ఈ సంవత్సరం నుంచి ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేవి తప్పనిసరిగా ఇవ్వాలి అనే దానిపై ఇక్కడ మనకి డిస్కస్ చేసినట్లుగా 5D పాయింట్లు అయితే ఉంది. తర్వాత చూసుకుంటే నో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ ఫర్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 సర్వీసెస్ అని ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2 మరియు గ్రూప్ 3కి సంబంధించి త్వరలో రాబోయే నోటిఫికేషన్స్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది క్యాన్సిల్ చేయాలి అనే దానిపై కూడా డిస్కస్ చేశారు. మరి తర్వాత పాయింట్ చూసుకున్నట్లయితే నెగిటివ్ మార్క్స్ టు బి లిఫ్టెడ్ ఫర్ ఆల్ ద ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ బై ఏపీపీఎస్సీ నుంచి నిర్వహించబోయే అన్ని రకాల పరీక్షల్లో కూడా నెగిటివ్ మార్కులు అనేవి కూడా రద్దు చేయాలి అనే దానిపై కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ విధంగా జనవరి 20వ తేదీన మనకి ఏపీపీఎస్సీ కమిషన్ నిర్వహించినటువంటి మీటింగ్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో చాలా వరకు చూసుకున్నట్లయితే ఏపీపీఎస్సీ నుంచి తొందరగానే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయాలని, కొత్తగా లైబ్రరీ పోస్టులు డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది ఈ సంవత్సరం ఇవ్వాలని కూడా ఇక్కడ మనకి ప్రతిపాదనలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి డిస్కస్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేసి మనకి నోటిఫికేషన్స్ అనేవి ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కొంతమంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది క్యాన్సిల్ చేయమని అడుగుతున్నారు. కొంతమంది కంటిన్యూ చేయాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. నెగిటివ్ మార్క్స్ అనేవి తీసేయాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంచాలి అని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా కమిషన్ అనేది చర్చించి ఫైనల్ చేసి ఆ తర్వాత మనకి నోటిఫికేషన్స్ అనేవి ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఏపీపీఎస్సీ నుండి రాబోయే నోటిఫికేషన్లో తీసుకోబోయేటువంటి ముఖ్యమైనటువంటి సంస్కరణలు అయితే ఈ విధంగా ఉన్నాయి. మనకి ఇదంతా కూడా లేటెస్ట్గా ఉన్నటువంటి అజెండా. మరి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు దీనికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ అయితే ఉంటుంది. మనకి ఇవన్నీ కూడా ఏ న్యూస్ పేపర్లో కూడా పబ్లిష్ చేయలేదు. బట్ మీటింగ్ అయితే జరిగింది. మీటింగ్లో దీనిపై ఎటువంటి ఫైనల్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకున్నారా లేదా అనేది అయితే మనకి ఇంకా తెలియదు. కానీ దీంట్లో ఉన్నటువంటి పూర్తి వివరాలు అయితే ఇవి. మీకు ఇంకా ఏమైనా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే మన ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.